ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. అందుకే దేవుని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనము తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఆయన సహాయం చేద్దామా వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. ఎటువంటి అంతరాయం లేకుండా ఈ వాక్య ధ్యానం జరుగులాగా కృప చూపని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎన్నో రోజులుగా మీరు మాతో మాట్లాడుతున్నారు నిర్గమకాండం నుండి. అందులో భాగంగానే ఈరోజు మరిన్ని లోతైన విషయములను ఆలోచించుకోవచ్చుండగా మనుష్య జ్ఞానంతో కాకుండా మీ యొక్క నడిపింపు చేత సహాయం చేత మేము ఈ వాక్యమును నేర్చుకుని మీకు మరింత సమీపస్థులంగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సమయానికి మీ మందిరంలో చేరుకున్న మీ బిడ్డలను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి. ఇంకా రావాల్సిన మా ప్రియులు అనేక మంది ఉండగా ఏ కారణాన్ని బట్టి మీరు రాలేకపోయారో మాకు తెలియదు. మీ చిత్తమైతే ఈ విషయాలను వారు కోల్పోకుండా వెంబడించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల పేరిట ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత కొద్ది వారాలుగా మనము నిర్గమకాండంలో ఉన్న 3 పండుగల గురించి ధ్యానించి వచ్చాం. అందులో 3వ పండుగ దగ్గర మన ప్రయాణం కొంతవరకు కొనసాగి మధ్యలో ఆగిపోయింది. గత వారం ముగించుకోవాల్సినది, కానీ మరో చోట సువార్త పరిచర్య. నేను గత వారం వచ్చాను ఇక్కడికి, గత వారం రాలేదు. ఆ కారణం చేత రాలేకపోయాను. ఈరోజు ఈ 3 పండుగల్లో 3వ పండుగ ఆ వచనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 23 14 నుండి 17 వరకు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చేదివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలను. మొదటి పండుగ పులియని రొట్టెల పండుగ. పస్కా మొదటి నెల 14వ తేదీ సాయంత్రం చేస్తే పులియని రొట్టెల పండుగ 15వ తేదీ చేయడం జరుగుతుంది, మొదటి నెల. ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగ లేదా వారముల పండుగ. ఈ వచనాలన్నీ మనం చూస్తూ వచ్చాము. ఎక్కడున్నాయో ఒకసారి
34వ అధ్యాయంలో కూడా చూద్దాం. నిర్గమకాండం 34. ఈ రీక్యాప్ అంతా ఎందుకు అవసరం అంటే మనం వారానికి ఒకసారి కలుస్తున్నాం కాబట్టి. అదే మనము ఒక రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకున్నాం అనుకోండి మన ప్రోగ్రామ్, ఒక 1 డే సెమినార్ లాగా, మళ్ళీ ఇది జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉండదు అంతగా. ఎందుకంటే 2 వారాల క్రితం మనము ఏం ఆలోచించామో అంత ఈజీగా మళ్ళీ మనకు గుర్తుండదు కొన్ని విషయాలు. మానవ నైజం. మర్చిపోవటం అన్నది బలము బలహీనత. ఏ విషయాలు బలహీనత అవుతాయి మర్చిపోతే? దేవుని గురించిన విషయాలు మర్చిపోతే అది బలహీనత. విద్యార్థులు టీచర్లు చెప్పిన విషయాలు మర్చిపోతే అది బలహీనత. ఏది బలం? మర్చిపోవటం అనేది ఏది బలం అంటే, మన ఎడల తప్పిదములు చేసిన వారిని దేవుడు మన తప్పిదములు క్షమించినట్లు వారి యొక్క అపరాధములు మనం క్షమించి మర్చిపోతే అది బలం. నాకు వీరు అన్యాయం చేశారు అని శాశ్వత కాలం పగ, ద్వేషం, కోపం పెట్టుకొని ఉంటే, మర్చిపోలేదు కనుక అది బలహీనత. మర్చిపోతే బలం. దేవుడు మన పాపములను జ్ఞాపకం ముందు ఉంచుకుంటే మేలా, వాటిని మర్చిపోతే మేలా? దేవుడు మన పాపములను మర్చిపోతే మనకు మేలు. అలానే మర్చిపోవటం, ఫర్గెటింగ్, మర్చిపోవటం అన్నది మనిషికి బలం కొన్ని సందర్భాల్లో, మరికొన్ని సందర్భాల్లో బలహీనత. ఫర్గెటింగ్ ఈజ్ అ స్ట్రెంగ్త్ యాజ్ వెల్ యాజ్ వీక్నెస్. ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్స్ కమాండ్మెంట్స్, దేవుని యొక్క ఆజ్ఞలు మనం మర్చిపోతే బలమా బలహీనత? బలహీనత. ఎదుటివారి పాపములను మనం మర్చిపోతే అది బలం. 2 వారాల క్రితం వాక్యం చెప్పినది మర్చిపోతే బలమా బలహీనత? బలహీనత. అలాంటి బలహీనత మనకు ఉంటుంది కనుక మళ్ళీ బలపరచుకోవాలి. ఒకప్పుడు యాడ్ వచ్చింది, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మనకు గాడ్స్ వర్డ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. అందుకే పిల్లలకి రోజు బూస్ట్ ఇస్తాం, మనకు మాత్రం వారానికి ఒకసారి బూస్ట్ ఇది. కాబట్టి ఎంతో బలంగా ఇది తీసుకుంటే నెక్స్ట్ వచ్చే వీక్, వచ్చే వారం వరకు సరిపోతుంది. నిర్గమకాండం 34:18, మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను. ఒక చోట పులియని రొట్టె అన్నాడు, ఇక్కడ పొంగని రొట్టె అన్నాడు. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటిని తినవలను. ఏలైనగా ఆబీబు నెలలో ఐగుప్తుల నుండి మీరు బయలుదేరి వచ్చింది. ఇది మొదటి పండుగ. రెండవ పండుగ 22వ వచనం, మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. ఇలా 3 పండుగలు. ఈ 3 పండుగల గురించి మరింత సమాచారం మనకు లేవియాకాండం 23, బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ నంబర్ 23. నిర్గమకాండానికి లేవియాకాండానికి వ్యత్యాసం ఏంటి చెప్పండి? నిర్గమకాండమేమో దేవుడు కొండ మీద ఉండి మాట్లాడాడు. లేవియాకాండమేమో ప్రత్యక్షపు గుడారము ఏర్పాటు చేయబడిన తర్వాత ఆయన కొండ మీద నుండి దిగి ఆ ప్రత్యక్షపు గుడారం మందిరంలో ఉండి మాట్లాడుతున్నాడు. ఎందుకు నిర్గమకాండంలో కొండ మీద నుంచి మాట్లాడాడు? అప్పటికి ఇంకా మందిరం అవ్వలేదు కాబట్టి. అంతే కదా. ఇప్పుడు మనకి మందిరం ఉంది కనుక మనం అందరం లోపలికి వచ్చి కూర్చున్నాం.
మందిరం అంటే నా ఉద్దేశం ఈ నిర్మాణం. ఇది లేదనుకోండి, మనం ఎక్కడ కూడుకుంటాం? బయట అంతా చెట్లు ఉన్నాయి కదా, ఏదో చెట్టు కిందనో టెంట్ వేసుకొని అలా కూర్చుంటాం. నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో సీనాయి కొండ మీద ఉంటాడు దేవుడు. అక్కడికి వచ్చి మోషే గారు దేవునితో మాట్లాడి అవన్నీ జరుగుతాయి. కొండ మీద ఉంటేనే అన్ని విషయాలు చెప్పినప్పుడు మందిరంలోనికి వచ్చిన తర్వాత తక్కువ చెప్తాడా ఎక్కువ చెప్తాడా? ఆలోచించండి. కొండ మీదేమో మోషే గారితో మాట్లాడాడు. మందిరం ఏర్పాటు చేయబడింది నిర్గమకాండం 40లో. మందిరం ఏర్పాటు చేయబడగానే దేవుడు వచ్చేసాడు, దిగాడు. అలా నిర్గమకాండం క్లోజ్ అవుతుంది. మందిరంలోనికి వచ్చి ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. చెప్పిండేదే మళ్ళీ చెబుతాడా? ఇంకా కొంచెం అధిక సమాచారం ఇస్తాడా? అధిక సమాచారం ఇస్తాడు. ఆ అధిక సమాచారమే మనకు లేవియాకాండం 23 చాప్టర్ 23 ఏముందో చూద్దాం. 5వ వచనం చూద్దాం. 23:5 మొదటి నెల 14వ దినమ సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 14వ తేదీ సాయంత్రం ఏమో పస్కా పండుగ, 15వ తేదీ పులిని రొట్టెలు, పొంగని రొట్టెల పండుగ. అది అయిపోయిన తర్వాత 15వ వచనం చూడండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారం లెక్కింపవలను అని. ఆ 7 వారంలో పెంతెకోస్తు పండుగ. హెబ్రీ భాషలో ఈ పదాలు చూసాంగా. మొదటి పండుగనేమో పసాక్ అనే పదాన్ని ఉపయోగించారు. 2వ పండుగనేమో పెంతెకోస్తు అన్నాడు. 3వ పండుగ పర్ణశాలల పండుగ సుక్కోత్ అని పిలిచాడు. మనం తెలుగులో పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగ. దీని గురించి సంఖ్యాకాండంకి వచ్చే ముందుగా ద్వితీయోపదేశకాండంలో 3వ పండుగను ఏమంటున్నారు? 16వ అధ్యాయం చూద్దాం. 3వ పండుగలోనికి ఎంటర్ అవుతున్నాం మనం. సాధారణంగా గుడారాల పండుగ అనగానే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కనుక వెంటనే మన గుడారాల పండుగ మరొక దానికి కనెక్ట్ అయిపోతుంటాం. బైబిల్ ప్రకారంగా గుడారాల పండుగ, బైబిల్లో ఉన్నటువంటి గుడారాల పండుగ, దీని గురించి చూస్తున్నాం మనం. ద్వితీయోపదేశకాండం 16:13వ వచనంలో, నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలను. దీనికంటే ముందు 2 పండుగల గురించి 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఇదే అధ్యాయము మొదటి పండుగ గురించి తెలియజేస్తుంది. 9వ వచనం నుండి 12వ వచనం వరకు 2వ పండుగను గురించి తెలియజేసేది. ఇంటికి వెళ్ళి చదువుకోండి ఆ అధ్యాయం. ఇంత వివరణ ఈ పండుగల గురించి ఇవ్వడంలో ఉద్దేశం, మొదట పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ ఏమో యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం, ఆయన యొక్క దేహం శిలువ మీద మన కొరకు మరణించి సమాధి చేయబడి ఉన్నటువంటి సందర్భం గురించి తెలియజేస్తుంది మొదటి పండుగ, విమోచన గురించి. ఇక 2వ పండుగ ఆయన తిరిగి లేచి ఉన్నాడు, పునరుత్థానం. బాప్తిసం ద్వారా మనిషి ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానములలో పాలిభాగస్తులవుతాడు. యేసు ప్రభు శిలువ మరణం, సమాధి చేయబడటం, తిరిగి 3వ దినాన లేవటం. ఏం జరిగింది అక్కడ? మరణ సమాధి పునరుత్థానం. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నప్పుడు మరణ సమాధి పునరుత్థానములకు సాదృశ్యం అది. ఎలా? ప్రాచీన స్వభావమును పాతిపెట్టడం, దానిని సమాధి చేయటం నీటిలో,
అందులో నుండి తిరిగి లేవటం, ఆయన పునరుత్థానమునకు సాదృశ్యంగా మనము లేచినవారు. ఆ రెండు పండుగలు, ఇదిగో మీరు జీవాధిపతిని చంపేశారు అనే అనేక విషయాలు పేతురు గారికి వివరించడం జరుగుతుంది. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు అనే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 3వ అధ్యాయము ఇవన్నీ వివరించుకుంటూ వచ్చినప్పుడు కొన్ని వేల మంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అని అడిగితే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరము లభిస్తుంది అని పేతురు గారు ప్రకటించినప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఇంచుమించు 3000 మంది తమ ప్రాచీన స్వభావాన్ని ఏం చేశారు? పాతి పెట్టారు. తిరిగి నవీన స్వభావంతో నీళ్ళల్లో నుండి బయటికి రావడం. ఇకపోతే 3వ పండుగ. ఈ 3వ పండుగ మీరు గమనిస్తే 16వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము. ఎవరెవరు ఈ పండుగలో పాల్గొనాలి? హూ ఆర్ ఆల్ ఆర్ హూ క్యాన్ పార్టిసిపేట్? దేవుడే చెప్తున్నాడు. నీ కళ్ళములో నుండి 13వ వచనం నుండి చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 16:13 నుంచి 16వ అధ్యాయం 13 నుండి. నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలను. ఈ పండుగలో నీవును నీ కుమారుడును, ఎవరో ఉన్నారు చూడండి, నీవును అంటే ఇశ్రాయేలీయులైన మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ దాసీలు, నీ గ్రామంలో ఉన్న లేవీయులు, వారితో పాటుగా దేవుడు ప్రత్యేకంగా ఇంకొకరిని కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నాడు అక్కడ. ఎవరు వారు? పరదేశులు. వారు ఏ దేశానికి సంబంధించిన వారైనా సరే, ఇశ్రాయేలీయులు మాత్రమే ఈ పర్ణశాలల పండుగ చేయాలి అన్న ఉద్దేశం కాదు. ఇశ్రాయేలీయులు కాని వారు కూడా దేవుడు ఏర్పాటు చేసిన పర్ణశాల పండుగకు ఆహ్వానితులే. ఆల్ ఆర్ వెల్కమ్ అంటున్నాడు అక్కడ. ఈ ఆల్ ఆర్ అంటే ఎవరు? అందరూ. ఈ పరదేశులు ఎవరు? దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఈ పరదేశులు అంటే ఎవరు? తర్వాత తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించిన కనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. పర్ణశాలల పండుగ ఎన్ని రోజులు చేయాలంటున్నాడు దేవుడు? 7 దినములు. నీవు నిశ్చయముగా సంతోషింపవలను, బాధపడకూడదు. ఇది సంతోషకరమైనటువంటి పండుగ. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలేదు. ఈ రీతిగా ద్వితీయోపదేశకాండంలో ఈ విషయం చెప్పి, సంఖ్యాకాండంలో గత బైబిల్ స్టడీ మనము ఒక 2 వారాల క్రితం జరిగినప్పుడు 29వ అధ్యాయం దగ్గర మనం నిలిపివేశాం. రాబోయే వారంలో చూద్దామని మన బ్రేక్ అక్కడ పడింది. సంఖ్యాకాండం 29 వద్ద 12వ వచనం నుండి 38వ వచనం వరకు ఒక 2-3 వారాల క్రితం మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా కూడా మనం చదువుకున్నాం ఈ అధ్యాయం, ఈ సందర్భాన్ని. ఈ పర్ణశాలల పండుగ ఎన్ని రోజులు చేయమని చెప్పాడు? 7 రోజులు. 7 రోజులు చేయమన్నాడు అని అంటే ప్రతిరోజు ఏ విధంగా ఈ పండుగ జరిగించాలి, డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి అని 7 రోజుల వివరణ గురించి చెప్పుకుంటూ వస్తాడు. అలా సంఖ్యాకాండం 29లో 12వ వచనం నుండి చూద్దాం ఒకసారి. మరియు 7వ నెల 15వ దినమున 7వ నెల 15వ దినమున 7వ నెల 15వ దినం 7th month 15th day మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 7వ నెల 15వ తేదీ. ఇలానే ఒకప్పుడు 15వ తేదీన
మొదటి నెలలో ఒక సంఘటన జరిగింది. అది లేవియాకాండం 23లో ఉంటుంది. చూద్దాం ఆ మాట. లేవియాకాండం 23 5-6 వచనాలు చూద్దాం. లేవియాకాండం 23 5-6 వచనాలు. సంఖ్యాకాండాన్ని మూసేయకండి, మళ్ళీ వెంటనే వస్తాం అక్కడికి. మొదటి నెల 14వ దినమున సాయంకాలం అందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. అంటే ఫస్ట్ మంత్ 15th డే రోజు పొంగని రొట్టెల పండుగ జరుగుతుంది. 7వ నెల 15వ తేదీకి సుక్కోత్ అనేటువంటి పండుగ, పర్ణశాలల పండుగ, గుడారముల పండుగ జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్గా పులియని రొట్టెల పండుగ దినం నుండి పర్ణశాలల పండుగకు ఎన్ని నెలలు పడుతుంది? మొదటి నెల నుంచి రెండో నెల అయ్యేసరికి ఒక 1 month, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5, 6, 7 6 నెలలలో 6 సంపూర్ణమైనటువంటి నెలలు 7వ నెలలోకి అడుగు పెట్టగానే మనకు మరొక నూతన పండుగ మొదలవుతుంది. మొదటి నెల 15వ తేదీ, మొదటి నెల 15వ తేదీ పులియని రొట్టెల పండుగ. అలా 6 నెలలు పూర్తవుతుంది. 6 నెలలు పూర్తయి 7వ నెలలోకి అడుగు పెట్టగానే, అంటే పులియని రొట్టెల పండుగ టైం నుంచి నేను లెక్కేస్తున్నాను. పులియని రొట్టెల పండుగ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మంత్ 15th డే, మొదటి నెల 15వ రోజు. అలా పులియని రొట్టెల పండుగ మొదటి నెల 15వ తేదీన జరిగితే 6 నెలలు గడిచి 7వ నెలలోకి అడుగు పెట్టగానే దేవుడు మరొక పండుగను చేయమని పరిచయం చేస్తున్నాడు. ఆయన లెక్కలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. సాధారణంగా 7వ దినం సృష్టి ఆరంభంలోనే దేవుడు 6 దినములు కష్టపడి 7వ దినమున ఆయన చేసిన పని అంతట్లో నుండి విశ్రమించండి. అలానే ఆయన ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రంలో కూడా 6 దినములు మీరు కష్టపడాలి, అంటే పని చేయాలి, 7వ దినం మీకు విశ్రాంతి దినం అని చెప్పాడు. టేక్ రెస్ట్, విశ్రాంతి. ఈవెన్ పొలములు, భూమి పండించేటప్పుడు కూడా ఆయన 6 సంవత్సరములు భూమిని పండించండి, 7వ సంవత్సరం మాత్రం మీరు మీ పంటలు వేయకండి, భూమిని అలా విడిచిపెట్టండి అని చెప్పింటాడు పాత నిబంధన. మరి 7వ సంవత్సరం పంటలు పండించకపోతే మాకు ఆహారం ఎక్కడిది అని అనుకుంటారేమో. 6వ సంవత్సరమే మీకు 6వ సంవత్సరం యొక్క పంట, 7వ సంవత్సరానికి సంబంధించిన పంట 2 సమృద్ధిగా మీకు అందజేస్తాను, దాన్ని విడిచిపెట్టేసేయండి అని చెప్పింటాడు. భవిష్యత్తులో దాని గురించి మరింత వివరణ తెలుసుకుందాం. ఇలా 6 మాసంలో అయిపోయి సంవత్సరాంతమందు చేయమంటున్నాడు ఈ పండుగ. 7వ మాసంలోకి అడుగు పెడుతుండగా పండుగ చేయండి అన్నాడు. అది కూడా సంతోషంగా చేయండి అంటున్నాడు. ఈ పండుగను మీరు దుఃఖంగా చేయకండి, సంతోషంగా, బాగా సంతోషించాలి. ఎలా సంతోషించాలో కూడా చెప్పాడు. చూస్తారా, లేవియాకాండము 23లో ఆ సంతోషం ఎలా ఉండాలంటే, 23వ అధ్యాయం లేవియాకాండము 40వ వచనంలో, మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఏం జరుగుతోంది ఇక్కడ? కారణం ఏమిటి అని ఆలోచిస్తే, దేవుడు ఐగుప్తులో నుండి వీరిని తీసుకొని వచ్చినప్పుడు వారిని గుడారాలలో నివసింపజేశాడు. అరణ్యంలో వీరు నివసించినప్పుడు పర్ణశాలలు వేసుకొని నివసించారు. అలా గుడారంలో నివసించిన వీరు దేవుని యొక్క ఏర్పాటు చెప్పున ఒక దినం రాగానే గుడారాలను విడిచిపెట్టి తమ సొంత దేశంలోకి వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ ఇండ్లు కట్టుకున్నారు,
ఆ ఇండ్లల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దేవుని యొక్క ఏర్పాటు చొప్పున తాత్కాలికమైన నివాసంలో నుండి స్థిర నివాసంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. పర్ణశాలల పండుగ, గుడారముల పండుగ. ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్న మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడికి వెళ్ళి 13వ వచనం, 14వ వచనం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపబడదు. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలో ఉన్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును సంతోషింపవలెను. ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొనాలి. అందరూ పాల్గొనాలి. పరదేశులు పాల్గొనాలి. వచ్చేద్దాం. సంఖ్యాకాండం 29. మొదటి రోజు ఏం చేయాలో చెప్తున్నాడు. ఈ 7 దినములు 12వ వచనం చూద్దామా? సంఖ్యాకాండం 29, 12 నుండి. ఏడవ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. సంఘంగా కూడుకోండి పండుగ జరిగేటప్పుడు. పండుగ వచ్చింది కదా అని ఇంట్లో కూర్చుంటే సరిపోదు. పండుగలు ప్రారంభించిన ప్రతిసారి దేవుడు అంటున్నాడు, మీరందరూ ఒక చోట కనపడాలి. మనం కూడా పండుగలు చేసేటప్పుడు క్రొత్త బట్టలు వేసుకొని మంచి వంటలు వండుకొని ఇంట్లో కూర్చుంటే దేవుడు ఒప్పుకోడు. అందరూ సంఘంగా రండి, కూర్చోండి. అందరూ కలిసి దేవుని సన్నిధిలో కనపడాలి, ఉత్సహించాలి, ఆనందించాలి అనేది దేవుని యొక్క అనాది సంకల్పం. అనేక సందర్భాల్లో పండుగ వచ్చినా కూడా మందిరానికి రాకుండా నిలిచిపోయే వాళ్ళు ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకు రారు అని అడిగితే ఒకరు అంటున్నారు, అయ్యగారు మాకు రావాలని ఉంటుంది కానీ వాక్యం చెప్పే ప్రసంగికులు కానీ సంఘ సభ్యులు కానీ ఏమంటారంటే, అదిగో పండుగ క్రైస్తవులు వచ్చారు అని అంటారని ఆ మాటను బట్టి మేము రామను అని అంటారు. పరిస్థితులను బట్టి అన్ని రోజులు రాలేకపోవచ్చు. ఇప్పుడు మన మందిరం ఉందండి, మన సంఘం ప్రతి ఆదివారము ప్రతి బైబిల్ స్టడీలో అందరూ కనపడాలంటే ఇది సాధ్యపడదు. పండుగ వచ్చినప్పుడన్నా మా కుటుంబంతో ఉండాలి అని లీవ్ పెట్టుకొని వస్తారు. మీ డ్యూటీస్ వేరు. దానిని అర్థం చేసుకోకుండా ఇక్కడ మైక్ పట్టుకొని లేకపోతే వచ్చిన మనమంతా అదిగో పండుగ క్రైస్తవులు వచ్చారు అన్నాం అనుకోండి, వారిని మానసికంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. మనం తప్పదు. కాబట్టి అలాంటి ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ అంటే తెలుగులో అనుభవం లేకపోతే పరిపక్వత లేక, ఏమాత్రం అవగాహన లేకుండా వారిని అలా కించపరిచి అవమానపరుస్తుంటే మందిరానికి వచ్చేవాళ్ళు కూడా రాకుండా మానేస్తారు. కాబట్టి ఎవరిని అలా ఇబ్బంది పెట్టకుండా కనీసం పండుగ రోజు వచ్చినప్పుడన్నా వాక్యం ద్వారా ఏదో ఒక స్టేట్మెంట్, ఏదో ఒక వాక్యం ద్వారా మరి బలపడే అవకాశం ఉంటుంది. ఎవరైనా మిగిలిన రోజులో రాకుండా పండుగ రోజు వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా అందరూ ఉత్సహించండి. దేవుడు చెప్పాడుగా పండుగ వచ్చినప్పుడు అందరు రండి అని. అయితే కొందరు ఉంటారు అన్ని ఆదివారాలు అన్ని బైబిల్ స్టడీస్కి రావడానికి అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగా ఎగరగొడుతుంటారు. అది తప్పు. నేనేం మాట్లాడుతున్నాను? రావటానికి అవకాశం లేకుండా రాలేకపోవడం అనేది తప్పు కాదు, అది సహజమే. రావడానికి అవకాశం లేకపోవడం చేత రాలేకపోతుంటే అది ఓకే, ఐ అండర్స్టాండ్.
రావడానికి అవకాశం ఉండి కూడా రాకుండా నిలిచిపోయి ఇంట్లో కూర్చొని సినిమాలు, కార్తీక దీపాలు, సీరియళ్ళు చూసుకుంటూ కూర్చుంటే అది సమస్య. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన మందిరంలో కూడా 40 రోజులు జరిగినప్పుడు మాత్రం అందరూ కనబడతారు. 40 అయిపోయిన మరుసటి బైబిల్ స్టడీకి మాయం అస్సలు పెద్దగా కనపడదు మందిరంలో ఎవరు పెద్దగా. నాకు అనిపిస్తుంది నువ్వే వస్తున్నావు కదా వాక్యం చెప్పడానికి, అయితే నీ బాధ్యత, నువ్వు కాళ్ళు ఈడ్చుకుంటే దూరం నుంచైనా రా, మేమైతే రాము. రావటానికి అవకాశం ఉన్నా కూడా రాకుండా పోతే అది పొరపాటు అవుతుంది, తప్పది. 40 రోజులు మాత్రమే కనపడండి, మిగిలిన రోజుల్లో బైబిల్ స్టడీకి రాకండి అంటే తప్పు అవుతుంది, చాలా తప్పదు. ఎంత మంచి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సంఖ్యాకాండం 29:12 నుంచి 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలని రండి. కమ్ టు ద చర్చ్. ఓల్డ్ టెస్ట్మెంట్ మాత్రమే కాదు ఈ విషయం చెప్పేది, న్యూ టెస్ట్మెంట్ కూడా చెప్తుంది. చూద్దాం ఆ మాట. హెబ్రీలోకి రాసిన పత్రిక, ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్ రెండు ఒకటే విషయాలు మాట్లాడుతుంటాయి. 10వ అధ్యాయం, హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు రెండు కలిసి ఉన్నాయి, చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా అంటే సంఘముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. ఏముందంటే ఆ వచనంలో 24లో కొందరు మానుకొనుచున్నారట, సమాజముగా కూడుకొనటం అనే విషయంలో కొందరు మానుకొనుచున్నారు, అది తప్పు. ప్రభువు మేఘాలుడై వచ్చినప్పుడు అందరము కలిసి మేఘాలలో వెళ్ళాలి. మేము రాము అని ఆ రోజు కూడా ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, అప్పుడు దేవుడు వారి పరిస్థితి ఏంటి అంటే, నీకు అవకాశం ఉన్నప్పుడు మందిరానికి రమ్మని పిలిస్తే నువ్వు రాలేదు, నేను ఇప్పుడు మేఘాలలో వచ్చాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, మీరేమో ఇన్ని రోజులు నన్ను రమ్మన్నా మీరు రాలేదు, నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు కనుక, మీరు పిలిచినప్పుడు నేను పలకను. దేవుని మాటలు చాలా గొప్పవే. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం, పేజ్ నెంబర్ 780, 780, 13వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథం 7:13 అందరు తీసారా? జకర్యా గ్రంథం 7వ అధ్యాయం, బుక్ ఆఫ్ జకర్యా, చాప్టర్ నంబర్ 7 తీసారా? 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఎంత బాగుంది చూడండి మాట. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు. మందిరానికి రండి అని అవకాశం ఉన్న వారితో మాట్లాడుతున్నా వారు ఆలకింపకపోయారు కనుక నేను ఒకరోజు దిగి వచ్చినప్పుడు, ప్రభువా మేము వస్తాము నీతో పాటు, ప్రభువా మేము వస్తాము నీతో పాటు అని ఎవరైనా అడిగితే మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకే నేను అంటున్నాను, అవకాశం లేకుండా రాలేని పరిస్థితి ఉంటే దాని విషయం వేరు. ఇప్పుడు మీ విధులు అన్నీ చాలా దేశ భద్రతకు సంబంధించిన విధుల్లో అనేక ప్రాంతాలలో ట్రాన్స్ఫర్స్ మీద అలా ఉన్నారు. ఫెస్టివల్ వచ్చినప్పుడు వస్తారు. అలాంటి వారిని మనం అవమానపరచకూడదు. దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడే ఉండి రావడానికి అవకాశం ఉన్నా రాకుండా ఇంట్లో కూర్చొని ఉంటారు చూసారా, అది తప్పు. కొన్ని సందర్భాల్లో మన ప్రోగ్రామ్స్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ప్రభురాత్రి భోజనం, క్రిస్మస్,
న్యూ ఇయర్ అంటూ జరిగినప్పుడు ప్రోగ్రామ్ షీట్ ఒకటి ప్రింట్ చేస్తారు మన దగ్గర. పలానా వారు ఈ వాక్యం చదువుతారు, పలానా వారు ఈ ప్రార్థన చేస్తారు, పలానా వారు పాట పాడతారు. సంఘంలో 200 మంది 300 మంది ఉన్నప్పుడు అందరి పేర్లు ముద్రించాలంటే, అందరి పేర్లు పెట్టాలంటే నడిపిస్తున్న సెక్రటరీ గారికైనా కష్టమే, ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది. అనేక ప్రాంతాలలో ఈ సమస్యలు. ఈ ప్రోగ్రామ్ షీట్లో నా పేరు పెట్టలేదు కాబట్టి నేను మందిరానికి రాను. రావాలనుకున్నాను కానీ ఈ ప్రోగ్రామ్ షీట్లో నా పేరు లేదు కాబట్టి నేను రాను. ఎవరి మీద అలక? అలిగేది దేవుని మీద. ప్రోగ్రామ్ షీట్ మీద నడిపిస్తున్న వారి మీద అలిగితే వారేం చేయగలరు? కాబట్టి చిన్న చిన్న ఇలాంటి వాటి మీద మనసును కలత చెందించుకోకుండా దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని ఉండడం మంచిది. వచ్చేద్దామా? సంఖ్యాకాండం 29 మొదటి దినం ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలంట. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు 13వ వచనం. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడదూడలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పింపవలను. అవి నిర్దోషమైనవి ఉండవలను. నూనెతో కలుపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడె దూడలలో ప్రతి దూడతో తూములో 3 10వ వంతులను, ఆ 2 పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 14 గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును, మరియు పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఇందులో మీరు దయచేసి 13వ వచనంలో కోడె దూడలు అనేది కనపడిందా మీకు? కోడె దూడలు హౌ మెనీ? ఎన్ని కోడె దూడలు చెప్తున్నాడు? 13. మిగిలిన జంతువులన్నీ మనకు ఒకటే నంబర్ కనపడుతూ ఉంటుంది మిగిలిన అన్ని పారాగ్రాఫ్స్లో. ఎంతవరకు? 34వ వచనం వరకు మిగిలిన జంతువులన్నీ సంఖ్య ఒకటేలాగా కనబడుతూ ఉంటుంది. మారుతున్నటువంటిది మాత్రమే ఈ 12 కోడెదూడలు. ఏది? 2వ రోజు. మొదటి దినం పర్ణశాలల పండుగ ఎన్ని రోజులు చేయాలి? 7 రోజులు చేయాలి. 7 రోజులలో మొదటి రోజు కోడెదూడల యొక్క సంఖ్య ఎంత? 13. ఇప్పుడు 2వ దినానికి వద్దాం. 17వ వచనం. 2వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యములు వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన 12 కోడె దూడలను. ఇక్కడ 12 అయింది. ఎన్నో రోజు వచ్చేసరికి? 2వ రోజు. వీటన్నిటినీ ఏ బలి ఇవ్వమంటున్నాడు? దహన బలి. చూడండి 13వ వచనంలో కూడా యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడె దూడలు దహన బలి. అలానే 17వ వచనంలో 2వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములు గాక మీరు నిర్దోషమైన 12 కోడె దూడలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. పాప పరిహారార్థ బలికేమో మేకపిల్ల కంటిన్యూ అవుతుంది. తర్వాత మిగిలిన వాటికి విధి ప్రకారముగా అనే పదాన్ని ఉపయోగించాడు. ఉదాహరణకు 20వ వచనం చూద్దాం. అది 3వ దినం. డే 3 ఎలా సెలబ్రేట్ చేయాలో చెప్తున్నాడు. 3వ దినం నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన 11 కోడెలను 2 పొట్టేళ్లను
ఏడాది అయిన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవాలి. సో ఈ కోడె దూడలు దహన బలిగా మొదటి రోజేమో 13, రెండవ రోజేమో 12, మూడవ రోజేమో 11, తగ్గుతూ వస్తుంది నంబర్. లెక్క ఒకసారి మనము గెస్ చేయగలిగితే మొదటి రోజు 13, రెండవ రోజు 12, మూడవ రోజు 11, నాలుగవ రోజు 10, ఐదవ రోజు 9, ఆరవ రోజు 8, ఏడవ రోజు 7. ఇలా 13, 12, 11, 10, 9, 8, 7 వీటన్నిటిని యాడ్ చేయండి. నంబర్ ఎంత వస్తుందో 13 + 12 + 11 + 10 + 9 + 8 + 7 ఎంత వస్తుంది? లెక్క వేయండి ఒకసారి. మీ దగ్గర ఫోన్ ఉంటే క్యాల్కులేటర్ తీయండి. ఆ సంఖ్య 70 రావాలి. మీరు లెక్క చూసి నాకు చెప్తే నా నంబర్ మీ నంబర్ మ్యాచ్ అవ్వాలి. మొదటి రోజు 13 కోడదూడలు, రెండవ రోజు 12 కోడదూడలు, మూడవ రోజు 11, నాలుగవ రోజు 10, ఐదవ రోజు 9, ఆరవ రోజు 8, ఏడవ రోజు 7. 70. ఈ కోడదూడలను దేనికి ఉపయోగిస్తున్నారు? యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా. అంటే ఈ కోడెదూడలు దేవునికి ఇంపైన సువాసనగా ఏమవుతున్నాయంటే సజీవ యాగమవుతున్నాయి. సజీవ యాగమవుతున్నాయి. దహన బలి దహించేస్తున్నాయి. వద్దు. దోషము కోడెదూడల్లోనా మనుషుల్లోనా? మనుషులు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడిన ప్రతి సందర్భంలో నిర్దోషమైన అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. దోషంతో కూడినది కాదు, నిర్దోషమైన. అంటే నిర్దోషమైన 70 కోడెదూడలు దహన బలి అయిపోతున్నాయి ఈ 7 రోజుల పర్ణశాలల పండుగలు. ప్రతి ఏటా గుడారాల పండుగ జరిగినప్పుడు పాత నిబంధనలో మొదటి రోజు 13, రెండవ రోజు 12, మూడవ రోజు 11, నాలుగవ రోజు 10, ఇక ఐదవ రోజు 9, ఆరవ రోజు 8, ఏడవ రోజు 7. అలా 70 కోడెదూడలు, 70 కోడెదూడలు నిర్దోషమైనవి దహన బలి అవుతున్నాయి ఈ 7 రోజుల పండుగలు. సజీవ యాగం అవుతున్నాయి. ఏమై ఉండొచ్చు ఈ 70? ఎందుకు దేవుడు ఆ సంఖ్య చెప్పుండాలి అని ఆలోచిస్తే ఏ కారణంతో ఉండవచ్చు అని వెతుకుతే కొంచెం సమాచారం మనకు లభించేది యేసు ప్రభు లోక కళ్యాణం కొరకు వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న ఉద్దేశంతో వచ్చాడు. ఆయనే మన కొరకు పాప పరిహారార్థ బలి అయ్యాడు. ఆయనే మన కొరకు దహన బలి అయ్యాడు. ఆయనే మన కొరకు నైవేద్యం అయ్యాడు. సమస్తం ఆయన అయ్యాడు. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో యేసు ప్రభు మన నిమిత్తం ఏమయ్యాడో చూడండి ఒకసారి. ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడట. ఎలా ఉండుటకు? పరిమళ వాసనగా ఉండుటకు. ఇదే సంఖ్యాకాండం 29లో
ఇంపైన వాసనగా ఉండుటకు, సువాసన గలగా ఇంపైన సువాసనగా ఉండుటకు ఒకనాడు కోడెదూడలు అలా బలయ్యాయి. వాటి స్థానంలో యేసు ప్రభు మన కొరకు శిలువ మీద పరిమళ వాసనగా ఉండుటకు ఆయన బలైపోయాడు. అయితే ఎందుకబ్బా ఈ 70 అని ఆలోచిస్తే, యోహాను సువార్త 3:16 మనకు బాగా తెలిసినటువంటి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే యేసు ప్రభు ఇశ్రాయేలుల కొరకు మాత్రమే కాదు చనిపోయింది, శిలువ మీద ప్రాణం పెట్టినటువంటిది లోక కళ్యాణం కొరకు పెట్టాడు. లోకమంతా దేవునితో సమాధాన పడవాలని, లోకమంతా దేవుని వద్దకు చేరుకోవాలని. ఇంతకు లోకం అంటే ఎవరు? అంతే కదా. లోకం అంటే ఎవరో తెలిస్తే, లోకం అంటే ఏమిటో తెలిస్తే, అప్పుడు ఈ లోకానికి బలైన ఈ 70 కోడెదూడలకు వీటన్నిటి స్థానంలో యేసు ప్రభు పరిమళ వాసనగా ఎలా బలయ్యాడో మనకు అర్థమవుతుంది. ఇంతకీ 70 కోడెదూడలు దేనికి సూచనగా ఉండవచ్చు అని ఆలోచిస్తే, ఒకసారి ఆదికాండము 10వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం మనం. నేను ప్రొజెక్టర్ పెట్టమన్నాను, వీళ్ళు ఈరోజు పెట్టలేకపోయారు. ఎందుకు లేదో తెలీదు, కానీ వీలైతే నేను పంపించినటువంటి లిస్ట్ మన చర్చ్ గ్రూప్లో పెడితే, వాట్సాప్ గ్రూప్లో చూస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆదికాండము 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయం ఏంటి? మొదటి వచనంలో నోవహు గారు జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుంచి బయటకు వచ్చిన సందర్భం. బయటకు వచ్చిన తర్వాత నోవహు గారి పుత్రుల సంతానం, కుమారుల సంతానం. మొదటి వచనం చూద్దామా ఒకసారి. ఆదికాండము 10వ అధ్యాయం. అసలు లోకంలో ఉన్న మనుషులు ఎవరి నుండి వచ్చి ఉండాలి ఇప్పుడు? లోకంలో ఉన్న మనుషులందరూ ఆదాము నుండే వచ్చారండి అని మనం ఆదాము గారి పేరు చెప్పవచ్చు, ఒప్పుకుంటాను. ఎస్, కరెక్టే, కాదనట్లేదు. కానీ జలప్రళయంలో ఆదాము గారి సంతానం అందరూ నశించిపోయారు. నోవహు గారు, అతని కుటుంబం మాత్రమే బ్రతికుంది. అప్పుడు నోవహు గారు తన సతీమణి, 3 కుమారులు 3 కోడలు, వీళ్ళందరూ ఓడల నుంచి జలప్రళయం తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు మనుషులు భూమి మీద విస్తరించాలి అని అంటే ఎవరిలో నుండి రావాలి? ఈ 3 కుమారుల నుండి రావాలి. నోవహు గారి 3 కుమారులు. ఆ 3 కుమారుల పేర్లు షేము, హాము, యాపెత్. 10వ అధ్యాయం మొదటి వచనం. ఇది నోవహు కుమారులకు షేము, హాము, యాపెత్ అను వారి వంశావళి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. వారు ఓడలోని ప్రవేశించినప్పుడు కేవలం భార్యాభర్తలుగానే ఓడలోని ప్రవేశించారు, కానీ వారికి జన్మించిన పిల్లలతో వారు ప్రవేశించలేదు. వారికి పిల్లలు ఎప్పుడు పుట్టారు? జలప్రళయం తర్వాత ఓడల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముగ్గురికి, ఈ 3 జంటలకు సంతానం జన్మించడం జరిగింది. అంటే భూమి మీద మనుష్య జాతి ఏ 3లో నుండి వచ్చి ఉండాలి ఇప్పుడు? షేము, హాము, యాపెతను నోవహు గారి 3 కుమారుల నుండి వచ్చి ఉండాలి. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే 2వ వచనం నుండి 5వ వచనం వరకు యాపెతు గారి కుమారుల సంతానం. అందులో కుమారులు ఉంటారు, కుమారుల కుమారులు కూడా ఉంటారు. అలానే 6వ వచనం నుండి 20వ వచనం వరకు, 6వ వచనం నుండి 20వ వచనం వరకు హాము యొక్క సంతానం. 21వ వచనం నుండి 31వ వచనం వరకు లేదా 30వ వచనం వరకు షేము గారి సంతానం. అందులో కుమారులు, కుమారుల కుమారులు, కుమారులు మనవాళ్ళు, వారి గురించి కూడా ప్రస్తావించబడినటువంటి. ప్రియులారా,
ఇప్పుడు 5వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 5వ వచనం. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయారు. ఇలా యాపెతు గారిలో నుండి వచ్చినటువంటి సంతానము యొక్క లెక్క 14. యాపెతు గారిలో నుండి వచ్చినటువంటి సంతానం యొక్క లెక్క 14. ఎలా లెక్కేసుకోవచ్చు? 2వ వచనం చూద్దాం. యాపెతు కుమారులు ఒకసారి లెక్కేద్దాం. గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరస్సు అనువారు. తర్వాత వారికి పుట్టిన పిల్లల గురించి చెప్తున్నాడు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ అనువారు. తర్వాత 4వ వచనం. యావాను కుమారులు ఎలీషా, తార్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. మొత్తం ఎంతమంది అయ్యారు? 14 మంది. అంటే యాపెతు గారిలో నుండి వచ్చినటువంటి పుత్ర సంతానం కుమారులు, వారి కుమారులు లెక్కేస్తే మొత్తం 14 మంది. అలా మీరు ఇంటికి వెళ్ళి మిగిలిన కుమారుల లెక్క కూడా వేస్తే యాపెతు గారిలో నుండి వచ్చిన వారు 14, హాము గారిలో నుండి వచ్చినటువంటి వారు ఒక 30 మంది. 21వ వచనం. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరులకు షేము కూడా సంతానం పుట్టను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము అనువారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, షూషను వారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలైనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడింది. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావెతును, ఎరెహును, హదోరమును, ఊజాలను, దిక్లాను, ఓబాలను, అభిమాయలను, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సఫారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలం. సో ఈ రీతిగా ఆలోచిస్తే మొత్తం వారొక 14, వీళ్ళొక 26. ఇలా యాపెతులో నుండి వచ్చినటువంటి వారు 14, షేములో నుండి వచ్చినటువంటి 26. 26 + 14 26 + 14 40. ఆ తర్వాత పైన ఈ హాము కుమారుల సంతానం అదొక 30 మంది. 30 + 26 + 14 ఎంతమంది అయ్యారు? 70. అంటే దేవుడు నోవహు గారి పిల్లలు, ఈ ముగ్గురికి జన్మించినటువంటి పిల్లలకు ప్రతి చోట ఉపయోగించిన పదం చూడండి. 5వ వచనం చూడండి, 20వ వచనం చూడండి, 31వ వచనం చూడండి. ఆదికాండం 10 5వ వచనం, అలానే 20వ వచనం, అలానే 31వ వచనం ఏం రాస్తుందో చూద్దాం. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయారు. అంటే యాపెతు అను ఆయనకు జన్మించిన బిడ్డలందరికీ దేవుడు దేశాలను ఇచ్చేశాడు. మీరు తీసుకోండి. అలానే 20వ వచనం, వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. అంటే హాము సంతానాన్ని కూడా దేవుడు దేశాలు ఇచ్చేశాడు. అలానే 31వ వచనం, వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. దేవుడు నోవహు గారి కుమారులకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేశాలను ఇచ్చేశాడు. మీరు ఈ భూమండలం ఏదైతే ఉందో మీరు పలానా చోటుకి వెళ్ళి విస్తరించి నివసించండి అని వాళ్ళందరికీ దేశాలను అలా పనిచేశాడు. మనకు కూడా ఈ భూమి మీద అది గుండ్రంగా ఉన్న ఈ 6 నేలను చూస్తే ఒక ప్రాంతంలో ఒక దేశం, మరొక ప్రాంతంలో ఇంకో దేశం, మరొక ప్రాంతంలో ఇంకొక దేశం. అసలు ఈ మానవ జాతి దేశాలుగా ఎలా విడిపోయింది? ఎవరిచ్చారు? ఎలా వీరికి సరిహద్దులు ఏర్పడ్డాయి?
ఎలా వచ్చాయి మేము మాదండి ఈ దేశం మాదండి, దిస్ ఈజ్ మై కంట్రీ అని ఆయా దేశాలు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఆదికాండం 10వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైన ఫౌండేషన్. దానితో పాటుగా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32, ద్వితీయోపదేశకాండం 32 8వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32:8. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించాడు. ఏం చేశాడంటే దేవుడు, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు అనే మాటను చూసారా? అంటే ప్రజలకు, మనుషులకు మీరు ఈ ప్రాంతం అని దేవుడు ఈ భూమండలాన్ని, ఆ స్వాస్థ్యమును నోవహు గారిలో వచ్చిన 3 సంతానంలో నుండి వచ్చిన బిడ్డలకు అలా పంచిపెట్టాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాను మీకు? యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇంతకు లోకం అంటే ఎవరు అని వెతికితే ఈ లోకం ఎలా ప్రారంభమైంది? నోవహు గారి 3 కుమారుల నుండి వచ్చినటువంటి సంతానమే 70 దేశాలు. మరి ఇప్పుడున్నటువంటి కాలంలో మనకు అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారంగా జనాలు యుద్ధాలు చేసుకొని అవి చేసుకొని గడిచిన అనేక సంవత్సరాల్లో దేశాలు 200 దేశాలుగా మారిపోయాయి. 200 కంట్రీస్గా మారిపోయిన ప్రారంభంలో మొదటిసారిగా జలప్రళయం తర్వాత ఓడలో నుంచి బయటకు వచ్చిన 3 కుమారుల నుండి వచ్చిన సంతానం యొక్క లెక్క మాత్రము 70. ఈ 70 మందిలో నుండి వచ్చిన వారికి, ఆ 70 మందికి దేవుడు ఏం చేశాడు? ఆయా దేశములు, ఆయా స్వాస్థ్యములు అలా పంచిపెట్టేశాడు. అంటే ఇప్పుడు లోకం అంటే ఎవరు? ఈ 3 కుమారుల్లో నుండి వచ్చిన ఈ 70 మంది యొక్క సంతానమే లోకం. అందరినీ ప్రేమించాడు. లోకమంతటి కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఆ 70 మంది యొక్క ఈ లోకం ఏదైతే ఉందో, పర్ణశాలల పండుగ చేసేటప్పుడు ప్రతి ఏటా మొదటి రోజు 13 కోడెదూడలు బలి ఇవ్వండి, రెండవ రోజు 12 కోడెదూడలు ఇవ్వండి, మూడవ రోజు 11 ఇవ్వండి అని ఆ పండుగ పూర్తి అయిపోయేసరికి టోటల్ కౌంట్ దహన బలి 70కి వచ్చేసింది. ఇదే అది అని ఎగ్జాక్ట్గా మనకు అలా కనపడకపోయినా ఈ 70 కోడెదూడలు దేనికబ్బా మనం ఆలోచిస్తే, భూమండలం 70 మంది యొక్క నరజాతులతో దేవుడు ఈ దేశాలను అలా పంచిపెట్టేశాడు. హౌ కంట్రీస్ వర్ ఫార్మ్డ్ అంటే దేర్ వర్ 70 కంట్రీస్ ఇన్ ది ఇనిషియల్ డేస్. 70 దేశాలుగా ఉంటే ఆ తర్వాత మనము నాకు ఇది కావాలి అది కావాలని ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకొని భూమండలాన్ని అలా మిగిలిన వారు ఆక్రమించుకున్నారు, విడిపోయారు ఉన్నవాళ్ళు. సో ఈ రీతిగా ఆలోచిస్తే ఈ 70 మంది నరజాతుల కొరకు ఎక్కడెక్కడైతే విస్తరించిపోయారో అందరి కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. అయితే మనం ఆలోచిస్తున్నది దేని గురించి? పర్ణశాలల పండుగ గురించి. ప్రాణం పెట్టిన ఆయన ఆ తర్వాత ఈ పర్ణశాలల పండుగ రోజు దేని గురించి తెలియజేస్తున్నాడు? ఎందుకంటే మనం ఈరోజు వాక్యధ్యానంగా యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుకున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి నుండి 9వ వచనం వరకు. యేసు ప్రభు కూడా పర్ణశాలల పండుగలో పాల్గొన్నాడు. ఇంతవరకు మనం విన్నది పాత నిబంధనలో ఉన్న సందర్భాలు అయితే, ప్రభువే పర్ణశాలల పండుగలో పాల్గొన్నాడంటే దాని వెనుకలో ఏదో బలమైన కారణం ఉండాలి. ఆ పండుగలో ఉన్న పరమార్థం ఏదో అయి ఉంటేనే ఆయన పాల్గొని ఉండాలి. లోకం ఎలా ఏర్పాటు చేయబడింది అని ఆలోచిస్తే నోవహు గారి 70 మంది కుమారులతో ప్రపంచం దేశాలుగా విభజింపబడింది. ఎవరు ఏర్పాటు చేశారట? దేవుడు. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. అది కూడా ఎలా ఇచ్చాడో తెలుసా? ఆయా జనముల యొక్క
లెక్కను బట్టి, సంఖ్యను బట్టి ఇచ్చాడు. ఆయా ప్రజల యొక్క లెక్కను బట్టి. ఎందుకంటే 8వ వచనం ద్వితీయోపదేశకాండం 32:8లో మహోన్నతులు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించారు. అంటే ఇశ్రాయేలీయులకు లెక్కను బట్టి సరిహద్దులను ఏర్పాటు చేసినప్పుడు మిగిలిన వారికి కూడా అదే పద్ధతి దేవుడు ఫాలో అయి ఉండాలి. ఆ దేశాల్లో ఉన్న ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ స్థలం కావాలి. అంటే దేశాలను, సరిహద్దులను దేవుడు ఏర్పాటు చేసి మీరు అక్కడ ఉండాలని ఇచ్చాడు. ఇలా లోకంలో చెదరై ఉన్న మానవ జాతి అంతటి కొరకు పాత నిబంధనల్లో సూచనప్రాయంగా ఇశ్రాయేలు దేశంలో ప్రతి ఏటా ఈ 70 కోడెదూడలు బలవుతూ వచ్చాయి. మీరు ఈ పర్ణశాలల పండుగ చేస్తున్నప్పుడు గుర్తుంచాలి ప్రతి ఒక్కరికి, ఇదిగో ఒకప్పుడు మేము గుడారాల్లో ఉన్నాం, అయితే ఉన్నంత మాత్రాన దేవుడు చెప్పినట్లుగా మేము నడుచుకోలేదు. అందుకే మాకు బదులుగా ఇవి దహన బలయ్యాయి, మాకు బదులుగా ఇవి చనిపోయాయి. ఇంపైన సువాసన. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత వీటన్నిటి స్థానంలో దేవుడు వీళ్ళందరినీ ప్రేమించాడు, లోకమంతటినీ ప్రేమించాడు. ప్రేమించిన ఆయన ఈ కుమారుని బలి చేశాడు. బలి చేయకముందు ఆయన కూడా పర్ణశాలల పండుగలో పాల్గొన్నాడు. పాల్గొన్నప్పుడు ఆయన నోటి నుండా వస్తున్నటువంటి మాటలు ఏదో ఒక పరలోక సంబంధమైన పరమార్థాన్ని తెలియజేస్తూ ఉండాలి. పర్ణశాలల పండుగలో ప్రభువు పాల్గొన్నాడంటే ఆ పర్ణశాలల పండుగ ఎందుకో విలువైనదిగా ఉండాలి. దాని గురించి చాలా తెలుసుకోవాలి. సమయం లేదు, అయిపోయింది. దీని కొనసాగింపు వచ్చే వారం చేద్దాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. వెతబడిన ఈ వాక్యం మేము ఆలోచించాలని సహాయం చేయమని ప్రార్థిస్తాం. అవునా ప్రభు, లోకమంతా పాపం చేసినప్పుడు మరి మా అందరి స్థానంలో ఒకప్పుడు కోడెదూడలు, నిర్దోషమైన కోడెదూడలు దహన బలి అయిపోయాయి. యేసు ప్రభు క్రొత్త నిబంధనలు శరీరధారిగా మా కొరకు వచ్చి మా అందరి పక్షాన ఆయన పరిమళ వాసనగా తాను బలి చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా మేము అర్థం చేసుకొని మేము ఏ ప్రాంతంలో నివసించే వారమైనా సరే మా ప్రాచీన స్వభావం మీ సన్నిధిలో దహించి వేసి నవీన స్వభావంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఇంకనూ అనేక విషయాలు మేము తెలుసుకోవాలి, మాతో మాట్లాడమని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.